మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శనివారం మరియు పౌర్ణమి కలిసి వచ్చింది. అయితే ఈరోజు ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రంగు చీర కట్టుకోకూడదని, కట్టుకుంటే తెలియని కష్టాలు ఎదురవుతాయని, కుటుంబంలో సమస్యలు వస్తాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ వివరాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మాఘమాసంలో 15వ రోజున పౌర్ణమి వస్తుంది. మాఘ పౌర్ణమినే మహామాఘి అని కూడా పిలుస్తూ ఉంటారు. మాఘ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. చంద్రుడు లక్ష్మీదేవికి సహోదరుడు అంటే సోదరుడు అన్నమాట. ఎప్పుడైతే చంద్రుడు పరిపూర్ణంగా ఉంటాడో అప్పుడే లక్ష్మీదేవికి కూడా పరిపూర్ణమైన సంతోషం కలుగుతుంది. అందుకే పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈ మాఘ పౌర్ణమి శనివారం వచ్చింది. ఈ మాఘ పౌర్ణమి రోజు స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని యథావిధిగా లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవాలి. అలాగే ఈ రోజు చేసే దానాల వలన కూడా విశేషమైన ఫలితం కలుగుతుంది. మాఘ పౌర్ణమి రోజున చేసే లక్ష్మీ పూజ వలన శుభం కలిసి వస్తుంది. ఈరోజు ఉదయమే నిద్రలేచి వీలైతే సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేయాలి. లేదంటే ఇంటి వద్దే స్నానం చేసుకొని ఆకుపచ్చటి రంగు వస్త్రాలు కానీ తెల్లటి వస్త్రాలు కానీ ధరించాలి. ఈ మాఘ పౌర్ణమి ఎంతో పవిత్రమైన తిథి. ముఖ్యంగా ఆడవారు ఈ రంగు బట్టలు ధరిస్తే చాలా మంచిది. ఎందుకంటే తెలుపు మరియు ఆకుపచ్చ ప్రశాంతతకు, సంతోషానికి చిహ్నం. ఈరోజు ఆడవారు ఈ రంగు చీరలు కట్టుకొని చక్కగా చిరునవ్వుతో సంతోషంగా ఉంటే అమ్మవారు ఆ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కనుక ఈరోజు ఆడవారు ఖచ్చితంగా ఈ రంగు వస్త్రాలు ధరించండి. ఇక రెండవ విషయం ఏమిటంటే ఈ మహామాఘి రోజు ఆడవారు నలుపు రంగులో ఉండే వస్త్రాలు అస్సలు వేసుకోకూడదు. ఆడవారికే కాదు మగవారికి కూడా ఈ నియమాలు వర్తిస్తాయి. నలుపు రంగు దుస్తులు వేసుకుంటే అందంగా కనిపిస్తామని చాలామంది నలుపు రంగు దుస్తులు ధరిస్తూ ఉంటారు. కానీ ఇంతటి పవిత్రత కలిగిన మహామాఘి రోజు మాత్రం అస్సలు నలుపు రంగు దుస్తులు వేసుకోవద్దు. నిజానికి నలుపు అనేది అమ్మవారికి ఇష్టం లేని రంగు. పైగా పౌర్ణమి రోజు నలుపు రంగు వేసుకోకూడదు అని అశుభ శకునమని కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ మహామాఘి రోజు అందరూ కూడా నలుపు రంగు వస్త్రాలకు దూరంగా ఉండాలి. తెలుపు లేదా ఆకుపచ్చటి రంగు వస్త్రాలు మాత్రమే వేసుకోవాలి. ఇలా స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించిన తర్వాత లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి. అమ్మవారికి ఎర్రటి గాజులను లేదా పచ్చటి గాజులను అమ్మవారికి సమర్పించి ఎవరైనా ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలమిచ్చి ఆ గాజులను ఆమెకు తొడగాలి. ఇలా చేస్తే ఆ లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించి ప్రసాదాన్ని మీరు తిని చుట్టుపక్కల వారికి కూడా పంచిపెట్టాలి. మహామాఘి రోజు ఏ చిన్న పుణ్యకార్యం చేసినా దానికి కూడా అనంతమైన పుణ్య ఫలితం ఉంటుంది. కనుక మంచి కార్యాలు చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఈరోజు మహామాఘి రోజు గుమ్మానికి రెండు వైపులా కూడా పసుపు కుంకుమలను గుమ్మానికి అలంకరించి తెలుపు రంగు పుష్పాలను సమర్పించండి. ఈరోజు గుమ్మానికి మామిడి తోరణాలను అలంకరించండి. ఈ మామిడి తోరణాలతో పాటు కూడా వేప ఆకులను చిన్న చిన్న కొమ్మలను తెచ్చి గుమ్మానికి రెండు వైపులా తోరణంలాగా వేలాడదీయండి. ఇలా గుమ్మాన్ని అలంకరించినట్లయితే లక్ష్మీదేవి సంతోషించి ఆ ఇంట్లో అడుగు పెడుతుంది. మరి తెలుసుకున్నారు కదా. మీరు కూడా రేపు మహామాఘి రోజు దుస్తుల విషయంలో ఈ చిన్న జాగ్రత్త వహించి అమ్మవారిని పూజించి అద్భుతమైన ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. మహామాఘి ఇది సామాన్యమైన పౌర్ణమి కాదు, చాలా శక్తివంతమైన పౌర్ణమి. మనకు మొత్తం 12 పౌర్ణములు వస్తాయి. కానీ వాటిల్లో 4 పౌర్ణములను మహాశక్తివంతమైనవిగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. అవే వై, కా, మా, ఫ అంటే వైశాఖ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి, పాల్గొన పౌర్ణమి. ఇవి చాలా శక్తివంతమైన పౌర్ణములు. అందుకే వీటిని మహావైశాఖి, మహాకార్తీకి, మహామాఘి, మహాపాల్గుని అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పౌర్ణములు మానవులకు ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెట్టే రోజులు. వీటిల్లో మాఘ పౌర్ణమి అత్యంత విశేషమైన పుణ్యదినమని పురాణాలు చెప్తూ ఉన్నాయి.
మాఘ పౌర్ణమి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయో, సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో ఈరోజు మనం తెలుసుకుందాం. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మహామాఘి అనే పేరుతో పిలుస్తారు. ఈ మహామాఘి చాలా శక్తివంతమైనది. మాఘమాసంలో ఉదయం పూట స్నానం చేస్తే చాలా మంచిది. అంటే ఉదయం 7 గంటల్లోపు మాఘ స్నానం చేయాలి. మాఘమాసంలో చేసే స్నానం అన్ని దోషాలను తొలగిస్తుంది. అందులోనూ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి అంటే మహామాఘి రోజున ఉదయం 7 గంటల్లోపు స్నానం చేయండి. వీలైతే సముద్ర స్నానం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. సముద్ర స్నానం చేయటం ద్వారా నరఘోష, నరదృష్టి అన్నీ కూడా తొలగిపోతాయి. ఒకవేళ సముద్ర స్నానం చేయటం వీలు కాకపోతే దగ్గరలో ఉండే నది దగ్గరికి వెళ్ళి స్నానం చేయండి, లేదా చెరువు దగ్గర చేయండి, లేదా బావి దగ్గర చేయండి. ఇవేమీ వీలు కాకపోతే ఇంట్లోనే ఉదయం 7 గంటల్లోపు స్నానం చేయండి. అలా స్నానం చేసేటప్పుడు 3 సార్లు ప్రయాగ అనుకుంటూ స్నానం చేస్తూ ఉంటే ప్రయాగలో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది. అలాగే మాఘ పౌర్ణమి రోజు ఎవరైతే నువ్వులు దానం ఇస్తారో వారికి ఉండే సమస్త దోషాలు తొలగిపోతాయి. ఈరోజు నువ్వులను ఆహారంలో స్వీకరించిన దోషాలు పోతాయి. ఆహారంలో నువ్వులతో చేసిన పదార్థాలు ఖచ్చితంగా తినండి. వీలైతే 1.25 కేజీంపావు అంటే కేజీంపావు నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. సమస్త జాతక దోషాలు తొలగిపోతాయి. ఇంకా మీకు వీలైతే ఒక వెండి పాత్రలో కానీ, రాగి పాత్రలో కానీ, ఇత్తడి పాత్రలో కానీ నువ్వులు పోసి ఆ నువ్వులు గోవు ఆకారం వచ్చేలాగా చేసి ఆ నువ్వులు దానం ఇవ్వండి. దీనిని తిల గోవు అంటారు. నువ్వులు గోవు ఆకారంగా వచ్చేలాగా పాత్రలో పోసి దానం ఇస్తే చాలా మంచిది. జాతక దోషాలు తొలగిపోతాయి. లేదా బియ్యం తీసుకొని బియ్యాన్ని ఆవు ఆకారంగా వచ్చేలాగా చేసి ఎవరికైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. దీనిని శాలిగోవు అంటారు. ఈ దానం ఇచ్చిన అన్ని దోషాలు తొలగిపోతాయి. గోదానం చేయలేని వారు ఎవరైనా సరే ఈ మహామాఘి రోజు నువ్వులు కానీ బియ్యం కానీ గిన్నెలో గోవు ఆకారంలో పోసి దానం చేయటం వలన గోదానం చేసినంత ఫలితం దక్కుతుంది. లేదా ఆవు నెయ్యి గిన్నెలో గో ఆకారం వచ్చేలాగా వేసి దానం చేసినా సరే గోదానం చేసిన ఫలితం కలుగుతుంది. ఇలా ఏ దానం చేసినా లేదా ఏ దానమైనా సరే ఇవ్వవచ్చు. మరొక గొప్ప దానం కూడా ఉంది. అదే శయ్యదానం. అంటే మంచం కానీ పరుపు కానీ ఈ మహామాఘి రోజు దానం ఇవ్వాలి. ఈ శయ్యదానం బ్రాహ్మణుడికి చేస్తే జీవితంలో దంపతులకు వియోగం ఉండదు, అంటే విడిపోరు. భార్యాభర్తలు చచ్చిపోయే వరకు కూడా కలిసే జీవిస్తారు, విడిపోరు. అలాగే భార్య ముందు మరణించటం, భర్త ముందు మరణించడం అలాంటివేమీ జరగకుండా ఇద్దరూ దాదాపుగా ఒకే సమయంలో మరణిస్తారు. అంటే దంపతులకు జీవితంలో అస్సలు వియోగం అనేదే లేకుండా ఉండాలంటే మాఘ పౌర్ణమి రోజు శయ్యదానం ఇవ్వాలి. అంటే మంచం కానీ పరుపు కానీ దానం ఇవ్వాలి. ఈ దానాలలో ఏ ఒక్క దానం చేసినా విశేషమైన ఫలితం వస్తుంది. నువ్వులను ఆహారంగా తప్పకుండా స్వీకరించండి. మాఘ పౌర్ణమి రోజు తప్పనిసరిగా 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఆ వస్తువులలో మొదటిది పటిక బెల్లము. పటిక బెల్లం తీయగా ఉంటుంది కనుక ఈరోజు పటిక బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే మీ జీవితం కూడా మధురంగా మారుతుంది. పటిక బెల్లం అంటే లక్ష్మీదేవికి ఇష్టం. అంతేకాదు పటిక బెల్లం చంద్రకారకమైన వస్తువు. పటిక బెల్లం తెల్లగా ఉంటుంది, చంద్రుడికి సంకేతం. కాబట్టి ఈ పౌర్ణమి రోజు పటిక బెల్లం కొని ఇంటికి తెచ్చుకుంటే సంపదలు తరిగిపోకుండా ఉంటాయి. ఖర్చులు తగ్గుతాయి, ధన ఆదాయం పెరుగుతుంది, కష్టాలు పోతాయి, మీ జీవితం అద్భుతంగా మారుతుంది, మధురంగా మారుతుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజు మీ ఇంటిలో ఆల్రెడీ ఉన్నా సరే కొంచెం పటిక బెల్లాన్ని కొని తెచ్చుకోండి. ఆ పటిక బెల్లాన్ని కొంచెం లక్ష్మీదేవికి నివేదన చేసి మీరు ప్రసాదంగా స్వీకరించి తినండి. నోరు తీపి చేసుకోండి. ఖచ్చితంగా మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇక రెండో వస్తువు ఏమిటి అంటే నెమలి ఈకలు. అవును, ఈ పౌర్ణమి రోజు నెమలి ఈకలను కానీ నెమలి ఈకల ఫోటోను కానీ ఇంటికి తెచ్చుకుంటే సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. నెమలి ఈకల గురించి అందరికీ తెలుసు. నెమలి ఈకలు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి.
నెమలి ఈకలంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం. నెమలి ఈకలను ఈ పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెడితే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. నెమలి ఈకలు పూజా స్టోర్స్లో దొరుకుతాయి కనుక కుదిరిన వారు నెమలి ఈకలను ఈ పౌర్ణమి రోజు కొని తెచ్చి పూజ గదిలో పెట్టుకోండి. ఇలా ఈరోజు ఈ 2 వస్తువుల్లో ఏ ఒక్క వస్తువును కొని ఇంటికి తెచ్చుకున్నా లేదా 2 వస్తువులను కొని తెచ్చుకున్నా మీకు 7 తరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ మాఘ పౌర్ణమి రోజు ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. మహాలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు అమ్మవారిని కానీ విష్ణుమూర్తిని కానీ ఈరోజు పద్మాలతో అర్చించాలి. అటు మహాలక్ష్మికే కాదు ఇటు పార్వతీదేవికి కూడా మాఘ పౌర్ణమి ప్రత్యేకమైనదే. భూమి మీద ఒక శంకు రూపంలో పడిన పార్వతీదేవి దక్ష ప్రజాపతి చెయ్యి సోకగానే బాలికగా మారిపోయింది. ఆ బాలికకు సతీదేవి అన్న పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు దక్షుడు. శంకువు సతీదేవిగా మారిన రోజు మాఘ పౌర్ణమే. ఇక మునులలో అతి ప్రసిద్ధుడైన కపిల మహర్షి జన్మించింది కూడా ఈ రోజే అని కొన్ని చోట్ల ప్రస్తావించబడింది. ఇలా మాఘ పౌర్ణమికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే ఎంతో పవిత్రమైన మాఘ పౌర్ణమి రోజు ఆడవారు ఇంట్లో బెండకాయ కూరను అస్సలు వండకూడదు. ఎవ్వరూ ఈరోజు ఈ కూరను తినకూడదు. కూర రూపంలోనే కాదు ఈరోజు ఏ రూపంలోనూ కూడా బెండకాయను తినకూడదు. తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది. భవిష్యత్తులో చాలా కష్టాలు ఎదురవుతాయి. బెండకాయతో పాటు ఈరోజు మాంసం, కూర, గుడ్లు, చేపలు, రొయ్యలు, పీతలు ఇలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ ఏమీ తినకూడదు. కాదని ఈరోజు ఈ పదార్థాలు తింటే ఖచ్చితంగా ఉదర సంబంధిత వ్యాధులు వస్తాయి. ధనమంతా ఖర్చయిపోతుంది. ఇంటికి దరిద్రం పడుతుంది. కాబట్టి మాఘ పౌర్ణమి రోజు ఎవ్వరూ కూడా ఈ కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండండి. సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తినండి. మాఘ పౌర్ణమి తర్వాత క్రమేణా వేసవి ఘడియలు ప్రారంభమవుతూ ఉంటాయి. చలి తగ్గి వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ సందర్భంగా ఉన్నవారు లేనివారికి సహాయం చేయాలనే సంకల్పంతో పూర్వీకులు దానం చేయాలనే ఆచారాలు ఏర్పరిచి ఉంటారు. ఈరోజు దుస్తులు ముఖ్యంగా కాటన్, చేనేత దుస్తులు, ఆహారం, తృణధాన్యాలు, నెయ్యి, బెల్లం, పండ్ల రూపంలో విరాళాలు ఇవ్వటం చాలా విశేషం. ఈ దానాలను బ్రాహ్మణులకు అవసరమైన పేదవారికి ఇవ్వాలి. మాఘ పౌర్ణమి రోజు నువ్వులు దానం చేయటం చాలా పవిత్రమైనదని పెద్దలు భావిస్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాలలో పూర్వీకులకు తర్పణాలు, పిండ ప్రదానాలు చేసే అలవాటు కూడా ఉంది. మాఘ పౌర్ణమి అనేది చాలా మంచి రోజు. ఈరోజు ఏ పరిహారం చేసినా కలిసి వస్తుంది. మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. చాలామంది అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా మానవులను పీడించే సమస్య ఆర్థిక బాధలే, డబ్బే కష్టాలను అనుభవించేలాగా చేస్తూ ఉంటుంది. కష్టాలను అనుభవిస్తూ ఉంటారు డబ్బు సమస్యల వలన. ఎందువలన సమస్యలు వస్తున్నాయో కూడా అర్థం కాదు కొందరికి. మాఘ పౌర్ణమి రోజు రాత్రి 12 లోపు ఎప్పుడైనా సరే ఈ ఆకులను తెచ్చి గుమ్మానికి కట్టుకుంటే మీ ఇంట్లోని దుష్ట శక్తులు, నకారాత్మక శక్తులు, ప్రతికూల శక్తులు అన్నీ కూడా తొలగిపోయి మీకు ఉండే నరదృష్టి, నరఘోష కూడా తొలగిపోతుంది. అంతేకాదు మీ ఇంట్లోని అశాంతి, ఆర్థిక సమస్యలు కూడా సులువుగా పోతాయి. మరి ఆ ఆకు ఏమిటంటే గార ఆకులు. ఈ మాఘ పౌర్ణమి రోజు గార మండలను తెచ్చుకొని వాటిని దారంతో తోరణంలాగా కట్టుకొని మీ ఇంటి సింహద్వారం వద్ద కట్టండి. ఇలా కడితే ఇంట్లోని నకారాత్మక శక్తులు, నెగటివ్ ఎనర్జీ, దిష్టి దోషాలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. గార చెట్టు ఎక్కువగా పల్లెటూర్లలో లేదా రోడ్ల పక్కన కనిపిస్తూ ఉంటుంది. ఇవి చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. కనుక పౌర్ణమి రోజు కనీసం ఒక గార మండను తెచ్చుకొని ఇంటి ముందు కట్టినా సరే అద్భుతమైన ఫలితం కలుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. శత్రు బాధలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. అయితే ఈ గార చెట్టు చాలా రేరుగా కనిపిస్తూ ఉంటుంది. పట్టణాల్లో ఉండే వారికి అస్సలు గారమండలు దొరక్కపోవచ్చు. కనుక అలా గారమండలు దొరకని వారు ఈ మాఘ పౌర్ణమి రోజు రావి ఆకు, మామిడి ఆకు, మర్రి ఆకులను లేదా రావి, మామిడి, మర్రి చెట్టు కొమ్మలను తెచ్చుకొని వాటిని పసుపు రంగు దారంతో తోరణంలాగా కట్టి ఈ తోరణాన్ని మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గర కట్టండి. ఇలా మాఘ పౌర్ణమి రోజు రావి, మామిడి, మర్రి
ఈ 3 ఆకులను కలిపి డోర్ దగ్గర కట్టడం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులు, దుష్ట శక్తులు, నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతాయి. నర దృష్టి, కను దృష్టి, దృష్టి దోషాలు మొత్తం తొలగిపోతాయి. మీ ఇంట్లో ఉన్న అశాంతి, ఆర్థిక సమస్యలు నశిస్తాయి. ఇలా ఎవరైతే మాఘ పౌర్ణమి రోజు గారమండలను కానీ, రావి మామిడి మర్రి కొమ్మలను కానీ గుమ్మానికి కడతారో వారి ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. దరిద్ర బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ కొమ్మలు ఏమీ దొరక్కపోతే కనీసం మామిడి తోరణాలైనా సరే రేపు పౌర్ణమి రోజు గుమ్మానికి కట్టండి. ఇలా చేస్తే మాత్రం పట్టిందల్లా బంగారం అవుతుందని పెద్దలు అంటూ ఉన్నారు. చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. కాబట్టి మీరు కూడా రేపు మాఘ పౌర్ణమి రోజు గుమ్మానికి ఈ ఆకులను లేదా కొమ్మలను కట్టి కష్టాలన్నీ కూడా, దరిద్రాలన్నీ కూడా, బాధలన్నీ కూడా తొలగించుకోండి. లక్ష్మీ కటాక్షంతో సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.